గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. 8 దశాబ్దాల పాటు తెలుగు పాటలతో పాటుగా విభిన్నమైనటువంటి భాషల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నటువంటి లెజెండరీ గాయని ఆశా భోస్లే గారు తిరిగి రాని లోకాలకి తరలి వెళ్ళిపోయారు. ఒక లెజెండ్ అంటే ఎలా ఉంటారో దానికి నిలువెత్తు రూపం, నిదర్శనం ఆశా భోస్లే. తనతో ఉన్నటువంటి అనుబంధం గురించి, తను పాడినటువంటి తెలుగు సినీ పాటల గురించి, ఓవరాల్ గా తన 80 ఏళ్ల ప్రస్థానం గురించి వివరించడానికి మనతో పాటుగా ఉన్నారు సినీ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్ గారు. సురేష్ గారు, నమస్కారం అండి. సో ఈ రోజు ఒక దుర్వార్త మనం నిన్న విన్నాము. ఈ రోజు తనకి అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి. బోల్డంత మంది అభిమానులు క్యూ కట్టి ఉన్నారు తన్ని కడసారి చూసేందుకు వచ్చినప్పుడు. ఈ వార్త మీకు తెలిసిన వెంటనే, మీకు విన్న వెంటనే ఒక్కసారిగా ఆశా భోస్లే గారితో ఉన్నటువంటి కొన్ని అనుభవాలు ఉంటాయి, మరపురాని అనుభూతులు అనేవి ఉంటాయి, వరుసగా గుర్తొచ్చి ఉంటాయి కదా మీకు? అవునమ్మా, అవును. జనరల్గా ఒక ఒక ఫ్యామిలీలో ఒక లెజెండరీ ఉండటం అనేది చాలా గొప్ప విషయం. అటువంటిది వాళ్ళ ఫ్యామిలీలో లతా మంగేష్కర్ గారు, ఆశా భోస్లే గారు ఇద్దరు వరల్డ్ ఫేమస్ సింగర్స్. అంటే నో రిప్లికా వాళ్ళకి. మనకి ఇప్పుడు సౌత్ ఇండియాలో పి సుశీల్ గారు, ఎస్ జానకి గారు ఎలాగో, బాలీవుడ్లో వాళ్ళిద్దరు అలాగా. మరి ఆ సిస్టర్స్ని కలవడం నేను చేస్తున్న అదృష్టం. ఎలాగంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు 1993 జాన్యువరిలో మొట్టమొదటిసారి ఘంటసాల గారి విగ్రహ ఆవిష్కరణ చేశారు మొట్టమొదటిసారి. అప్పుడు చెన్నై నుంచి అందరూ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్స్, ఆల్ సింగర్స్ వస్తే అప్పుడు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, మన అప్పటి చీఫ్ మినిస్టర్ ఈయన రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, తర్వాత నారాయణ రెడ్డి గారు, ఇంతమంది రాగా చీఫ్ గెస్ట్ ఎవరంటే లతా మంగేష్కర్ గారు. ఫస్ట్ టైం ఆవిడని కలవటం, కలవటమే కాకుండా చాలాసేపు మేము అంటే కనీసం 10-15 నిమిషాలు మాట్లాడుకున్నాం. అంటే ఆవిడ ప్రోగ్రాం అయిన మర్నాడు ప్రోగ్రాంలో మా అందరికి షీల్డ్స్ ఇచ్చారు ఆవిడ. మర్నాడు గ్రీన్ పార్క్ హోటల్లో అందరు లెజెండ్స్తో, మేము ఆల్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్స్తో ఫోటోగ్రాఫ్. అది నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో, అంటే మ్యూజిక్ ఇండస్ట్రీలో బెస్ట్ ఫోటోగ్రాఫ్స్. అది బాలసుబ్రహ్మణ్యం గారే పూనుకొని అది చేసి అందరికి కాపీలు ఇచ్చాడు ఆయన. అప్పుడు లతా గారిని కలవడం జరిగింది. అది కాకుండా ఒక 2-3 ఏళ్ళకి నేను ఒక సినిమా, తెలుగు సినిమా చేసినప్పుడు దానికి ఆయన మన సుద్దాల అశోక్ తేజ గారు రాసిన ఒక పాట. ఆ పాటకి బాంబేలో వాయిస్ మిక్సింగ్ చేద్దామని శ్రేయా ఘోషల్ చేత పాడించాం. అమ్మాయికి కూడా బిగినింగ్ డేస్ అది. ఆ రికార్డింగ్ టైం అయ్యి మీ కింద దిగేటప్పటికి అది ఎక్కడంటే సురులయ్య అనే రికార్డింగ్ థియేటర్. అది లతా మంగేష్కర్ గారి రికార్డింగ్ థియేటర్. సో అక్కడ ఆవిడని కలవడం, ఆవిడతో కాసేపు మాట్లాడటం, ఆవిడ నా పాట వినటం, ఇవి జీవితంలో మర్చిపోలేని అనుభూతి. అలాగే వాళ్ళ చెల్లెలు ఆశా భోస్లే గారు. ఆశా భోస్లే గారు, లతా మంగేష్కర్ గారి పాటలన్నీ, హిందీలో వచ్చిన పాటలన్నీ మేము విజయవాడలో ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు, అంటే 1967 to 73 ఆ పాటలన్నీ మేము హార్మోనియం అకాడమీ వాయించేవాళ్ళం. అంటే మా ఆర్కెస్ట్రాలో అనమాట. అప్పుడు అబ్బా ఏం పాడారు ఆశా భోస్లే గారు అనుకునేవాళ్ళం. అటువంటి ఆశా భోస్లే గారు చాలా కాలంలో తెలిసింది ఏంటంటే, నేను ఆవిడ సేమ్ డేట్ పుట్టాం, సేమ్ ఇయర్ కాదు. ఓకే, సేమ్ డేట్, సెప్టెంబర్ 8 మీ ఇద్దరం. సెప్టెంబర్ 8 పుట్టాం మేమిద్దరం. కోర్స్ నాకన్నా పెద్దవాడు ఆవిడ. అలాగే వాళ్ళ అక్కయ్య గారు సెప్టెంబర్ 28 పుట్టింది ఆవిడ, లతా మంగేష్కర్ గారు. సో ఈ విషయం చెప్పాను లతా గారికి. అమ్మా, నేను ఆశా గారు నా దగ్గర 2 పాటలు పాడారమ్మా,
తెలుగు భైరవ ద్వీపం, అది హిందీ వెర్షన్. నరుడా ఓ నరుడా ఏమి ఓ కోరిక. నరుడా ఏమి కోరిక. ఆ పాట మా తెలుగులో జానకి గారు పాడారు, హిందీలో ఆశా భోంస్లే గారు పాడారు. అలాగే సంగీతం శ్రీనివాసరావు గారు రచించిన సాంగ్ నరుడా ఓ నరుడా వేట సుందరమూర్తి గారు రాశారు. నాకు చాలా అవార్డ్స్ వచ్చాయి ఆ సినిమాకి. విరిసింది వసంత గానం వేట సుందరమూర్తి గారు రాశారు. ఈ పాట కూడా ఆవిడ పాడింది హిందీలో. ఆ రెండు పాటలు ఒక కనీసం 15 సార్లు వింది ఆవిడ. విని చాలా చాలా బాగా బాగున్నాయి పాటలు. అయితే ఒక చిన్న మీరు ఇచ్చేయచ్చు కదా, విరిసింది వసంత గానం మా దీది పాడితే బాగుంటుంది, లతా గారు పాడితే బాగుంటుంది అంటే, కాదమ్మా ఇప్పుడంటే కష్టం కదా, ఆవిడ బిజీ సింగర్ కదా అంటే, ట్రై చేయండి, ఈ పాట నేను పాడటం కన్నా ఆవిడ పాడితే చాలా బాగుంటుందని చెప్పిన గొప్ప గాయనిమణి ఆవిడ. సో దగ్గర దగ్గర ఒక 4-5 గంటలు ఈ రెండు పాటలు కలిసి పాడటం ఆవిడ. పైగా మేము సెప్టెంబర్ 8 అనగానే ఆవిడ చాలా సంతోషంగా ఫీల్ అయ్యి నన్ను మంచి మెలోడీ మేకర్ మీరు అంటే, అప్పుడు నేను చెప్పాను పాస్ట్ జరిగినవన్నీ. లక్ష్మీకాంత్ ప్యాడ్లాల్ గారు, నౌషాద్ గారు ఇలా అంతా దగ్గర వర్క్ చేశానమ్మా యాజ్ ఎ కీబోర్డ్ ప్లేయర్గా. చాలా మా అన్నయ్య కూడా ప్లేబ్యాక్ సింగర్. మాకు సినిమా రంగంలో సీనియర్ మోస్ట్ ఫ్యామిలీ మేమే. అంటే మాధవ్ పెద్దీస్ అండ్ ఎఫిలియేటెడ్ టు మాధవ్ పెద్దీస్ చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అయింది ఆవిడ. ఇది నాకు దొరికిన ఒక అదృష్టం. తర్వాత ఎన్నో పాటలు అంటే ఆవిడ రికార్డింగ్ అయిపోయిన తర్వాత ఫ్లైట్కి వెళ్ళే వరకు తమిళ్ సాంగ్స్ ఆవిడ పాడినవి, ఆవిడకి ఇష్టమైన పాటలు, పాత సుశీల్ గారు పాడినవి, జానకి గారు పాడినవి, ఇవన్నీ పాడి వినిపించింది ఆవిడ. అంటే సౌత్ ఇండియన్ సాంగ్ వింటాం ఏంటి, ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు ఇక్కడ. ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఇళయరాజా గారు, తర్వాత కేవి మహాదేవన్, ఇలా ఎంతోమంది ఉన్నారు, చాలా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్. అంటే ఆవిడకి సౌత్ ఇండియన్ సాంగ్స్ వినటం కూడా చాలా ఇష్టం అని నాకు అర్థమైంది. సో ఇది నాకు ఆవిడతో ఉన్న ఒక అనుబంధం. తర్వాత అంతే, ఇది జరిగి 32 ఏళ్ళు అయింది, 95లో జరిగింది. తర్వాత బట్ ఇప్పటికి కూడా ఆశా భోంస్లే గారితో మనం మాట్లాడామా, ఆవిడ మన పాట పాడిందా అనేది నాకు ఒక అదృష్టం. పై హిందీలో తెలుగులో పాడటం వేరు, పాడటం అది నా అదృష్టం. అది అటువంటి మహాతల్లులు అంటే సౌత్ ఇండియాలో నేను చేసిన అదృష్టం. ఇటు పి సుశీల్ గారు, ఎస్ జానకి గారు ఇద్దరితోనే పాడించే అదృష్టం. వాళ్ళు పాడిన ఎన్నో పాడిన కీబోర్డ్ ప్లేయర్ వర్క్ చేశా, అదొక అదృష్టం. అయితే అటు బాలీవుడ్లో లతా మంగేష్కర్ గారితో ఒకే ఒక అవకాశం నాకు మిస్ అయింది. ఎంఎస్ రెడ్డి గారి బాలరామాయణ, దాంట్లో ఒక పాట లతా గారి చేత పాడిద్దామంటే మేము ప్లాన్ చేసాం. ఓకే, ఏదో కొన్ని కారణాంతరం వల్ల అది అవల. అది నాకు ఆ లోటు జీవితాంతం అలాగే ఉండిపోయింది. బట్ ఎనీహౌ లతా గారు, ఆశా భోంస్లే గారిని కలవడం, మేము ముగ్గురం సెప్టెంబర్లో పుట్టడం, ఇదో పెద్ద అనుకోని కోఇన్సిడెన్స్. ఒక మెమరీ, గ్రేట్ సింగర్, గ్రేట్ మెమరీ. అండ్ వాళ్ళిద్దరు పాడిన ఎన్నో పాటలకి నేను ఎన్నో కచేరీలో, ఎన్నో వందల కచేరీలో కీబోర్డ్ వాయించేవాడిని. చురాలియా హే నా తాని నాని, ఎవర్ గ్రీన్ సాంగ్స్. లతా గారు, ఆశా భోంస్లే గారు ఇద్దరు ఓన్ సిస్టర్సే, కానీ ఎవరి బాణి వారిదే, ఎవరి గొప్పతనం వాళ్ళదే. ఇప్పుడు మన సుశీల్ గారి, జానకి గారిని మనం కంపేర్ చేయం కదా, ఎవరి గొప్పతనం వాళ్ళదే. వాళ్ళు అంతే, ఒకే ఇంట్లో ఇద్దరు గ్రేట్ సింగర్స్ అనేది నాకు తెలిసి బహుశా ఎక్కడో జరగదు ఇది. పైగా వెరీ పాపులర్, ఏదో పాడటం కాదు, వెరీ వెరీ పాపులర్ సింగర్స్ ఒక ఫ్యామిలీలో పుట్టడం అంటే అది భగవంతుడు సంపూర్ణ అనుగ్రహం ఆ సిస్టర్స్ మీద ఉంది. చాలా గ్రేటెస్ట్ మ్యూజికల్ ఫ్యామిలీ వాళ్ళది. అవును, అంతమించి నేనేం చెప్పగలను.
అంత మహానుభావుల గురించి. ఆ, 80 ఏళ్ళు అంటే 8 దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీలో ఉండడం, అన్ని రకాల పాటలు పాడడం, అటు మెలోడీ కావచ్చు, ఇటు గజల్స్ కావచ్చు, లేకపోతే కొంచెం రొమాంటిక్ సాంగ్స్ కావచ్చు, ఇవన్నీ పాడుతూ ఉండడం అంటే ఆ వేరియేషన్స్ ఎలా చూపించేవాళ్ళు? ఎలా దానికోసం ప్రాక్టీస్ చేసేవాళ్ళు? అంటే చేయడం కాదు. ఇప్పుడు ఏ సింగర్ అయినా ఒక మంచి పేరు సంపాదించుకున్నారంటే వెనకాల ముఖ్యమైన వాళ్ళు ముగ్గురు ఉంటారు, నలుగురు ఉంటారు. ఎవరంటే ముఖ్యంగా లిరిక్స్. ఆ లిరిక్స్ మనకి ఇంతకాలం గుర్తున్నాయంటే ఆ లిరిక్ రైటర్ గొప్పతనం. ఉమ్, అటువంటి లిరిక్స్కి అత్యద్భుతమైన బాణీలు కట్టిన మ్యూజిక్ రైటర్స్, నా బాణీలు వల్లే కదా వీళ్ళు ఇంతకాలం గుర్తుంటారు. ఉమ్, అలాగే సౌండ్ ఇంజనీర్, ఎంతో మంది ఆర్కెస్ట్రా, 70 మంది, 80 మంది, 100 మంది ఆర్కెస్ట్రాతో రికార్డ్ చేయడం అనేది ఇప్పట్లా కాదు కదా. అప్పుడు అందరు కూర్చుని అవును. ఒకేసారి మరి ఆ పాటలు రికార్డ్ చేస్తున్నాం అంటే వాళ్ళు గ్రేటెస్ట్ ఒక గోల్డెన్ ఎరా, అది గోల్డెన్ ఎరా. అందుకనే మనం మీరు ఏ లాంగ్వేజ్ అయినా సరే, ఎనీ లాంగ్వేజ్ సాంగ్స్ ఎన్నేళ్ళు పోయినా మనం వింటాం. అంటే ఆల్ టైమ్ హిట్స్ అవి. అవును. ఇప్పుడు వచ్చేవి హాల్ టైమ్ హిట్స్, హాల్లో సినిమా ఆడేవరకే, చాలు. అవును. తర్వాత మనకు పెద్ద గుర్తుండవు అవి. నిజంగా ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ అంటారు. ఆల్ టైమ్ హిట్స్ అన్ని కూడా ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ గా ఉండిపోయాయి. దాంట్లో ఆశా భోంస్లే అనగానే బోల్డ్ అని పాటలు మనకు మదిలో తిరుగుతూ ఉంటాయి. అందులో తెలుగులో పాడిన పాటలు కూడా. తెలుగు ఏంటి, తమిళ్ అద్భుతంగా పాడింది ఆవిడ. ఆవిడ ఉమ్, పాడింది, లతా గారు కూడా పాడారు. ఆవిడ పాడారు తెలుగులో కూడా. ఉమ్, నిద్రపోరా తమ్ముడు దగ్గర నుంచి ఒక 10-20 పాటలు పాడారు లతా గారు కూడా. ఆ, అయితే అయితే ఏంటంటే సుశీల్ గారు ఎంత మెలోడియస్ సింగరో వీ కెన్ కంపేర్ విత్ లతా మంగేష్కర్. ఆ, ఎంత వెర్స్టైల్ సింగరో జానక్ గారు, అలాగే ఆశా భోంస్లే గారు వెర్స్టైల్ సింగర్. ఆ, భగవంతుడు బాలీవుడ్కి వాళ్ళిద్దరిని ఇచ్చాడు, మనకేమో సౌత్ ఇండియాకి సుశీల్ గారు, జానక్ గారిని ఇచ్చాడు. అవును. అలాగే మనకు ఒక ఘంటసాల గారు, బాలసుబ్రహ్మణ్యాన్ని ఇచ్చారు. మరి వీళ్ళతో పాడాలంటే ఒక అద్భుతమైన సింగర్స్ ఉండాలి. వీళ్ళిద్దరిని అవును. ఇచ్చాడు. వాళ్ళకి ఏమి ఇచ్చాడు, మొహమ్మద్ రఫీ అండ్ కిషోర్ కుమార్. అవును. కిషోర్, ఆశ గ్రేట్ కాంబినేషన్. అలాగే ఆశ గారు అనగానే మనకి గుర్తొచ్చే వాళ్ళు ఇద్దరు ముఖ్యంగా. ఒకళ్ళు ఓపీ నయ్యర్, ఉమ్, జీవితాంతం ఆశా గారి చేతను పాడించాడు ఆయన ఆల్ సాంగ్స్. అదో అవును. పెద్ద రికార్డ్, అదో పెద్ద రికార్డ్. అలాగే ఆర్తి బర్మన్ ఆశ అంటే ఒక గ్రేట్ కాంబినేషన్. ఇంకా లతా గారు చెప్పక్కల, శంకర్ జయష్ణవ్, లక్ష్మీకాంత్ పేర్లాల్, ఒకళ్ళేంటి ఎవరైనా మెలోడీ ఉందంటే ఆ రోజుల్లో కేవలం ఉమ్, లతా మంగేష్కర్ గారు. అవును. సో అటువంటి గొప్ప గాయనిమణి చనిపోతే అది జీవితాంతం ఉండే బాధ ఇది. అంటే ఎవరైనా ఇక్కడ టెంపరీ, ఎవరు 100 ఏళ్ళు ఎవరు ఉండరు, మరి తెలుసు అది. కాకపోతే కొంతమంది బతికినప్పుడు కూడా చనిపోయినట్టు లెక్కే. కానీ ఇటువంటి వాళ్ళు చనిపోయినా బతికినట్టే ఉంటారు, ఎల్లప్పుడూ బతికే ఉంటారు వాళ్ళు. ఎందుకని వాళ్ళ పాటలు అటువంటివి, అంత గొప్ప సాంగ్స్ వాళ్ళకి. చివరి టైం వరకు పాడుతూనే ఉంది ఆవిడ, చివరి శ్వాస వరకు ఆ సంగీతంలోనే పుట్టి, సంగీతంలోనే పెరిగి, సంగీతంలో అంటే వీళ్ళిద్దరూ నేను అనుకోవడం, ఘంటసాల గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, ఆశా భోంస్లే గారు, లతా మంగేష్కర్ గారికి ప్రత్యేకంగా నేను అనుకోవడం ఏంటంటే సరస్వతి దేవిలోనే వాళ్ళు ఐక్యమైపోయారు. ఉమ్, అంతే. సరస్వతి దేవి మరణం అనేది కోరుకుంటుంది, లేదు. లేదు ఈ నలుగురు మాత్రం మరణం. నాలో పెట్టుకుంటాను అని అని నాకు అనిపిస్తుంది. అటువంటి గ్రేట్ సింగర్స్ ఇద్దరు. ఆశా భోంస్లే అంటే ఇంకెంతకన్నా మనమే. పైగా ఇంకో గమ్మత్తు ఇక్కడ, ఆ ఆ అనే గొప్ప మాటలు కదా. ఆ ఉమ్, ఆ అంటే అమ్మ, అంటే అవును. ఆవు. అమ్మ ఆవు రెండు ఒకటే, భూమాత గోమాత అమ్మ కదా. ఒకటి. ఆ ఆ ఉమ్, ఇంగ్లీష్లో ఏంటి, ఏబి, ఉమ్, ఏబి కదా వాళ్ళకి. ఏబి అంటే ఏంటి, ఆశా భోంస్లే. ఆ,
నిజమే. అమితాబ్ బచ్చన్. ఎంతమంది హీరోస్ ఉన్నా అమితాబ్ బచ్చన్. ఎవర్ గ్రీన్ అంతే ఇంకా. సో ఆవిడ అంటే ఒక లతా గారు ఒక ఇంట్లో ఉండి అంత కాంపిటీషన్లో గెలిచి, మరి కాంపిటీషన్ కదా, వాళ్ళ ఇంట్లోనే కాంపిటీషన్, బయట కాదు. లతా అవును. గారి కాంపిటీషన్, ఆ కాంపిటీషన్ నెగ్గుకొని లతా గారి కన్నా ఆవిడకి ఎంత పేరు సంపాదించుకుందో ఈడు తక్కువ కాకుండా సంపాదించుకుంది. అది నిజంగా ఆ సిస్టర్స్. అందుకనే మనకి ఎన్ని నెలలు ఉన్నా సెప్టెంబర్ చాలా గొప్పది. అవును. ఎందుకంటే సెప్టెంబర్కి ఒక మ్యూజిక్ కూడా ఉంది. కమ్ సెప్టెంబర్ అంటారు మ్యూజిక్. అది అవును. మిగతా 11 నెలలకి మ్యూజిక్ లేదు అసలు. అవును. అవును. సో ఇదే సెప్టెంబర్లో బాలసుబ్రహ్మణ్యం గారు వెళ్ళిపోయారు, చనిపోయారు. అవును. ఇదే సెప్టెంబర్లో లతా గారు, ఆశా గారు పుట్టారు. సో సెప్టెంబర్కి ఏదో కనెక్షన్ మనకు తెలీదు. మ్యూజిక్ కి సెప్టెంబర్ కి ఉంది సంబంధం. ఏదో ఉంది, మనకు తెలియదు. అది ఏదైనా ఆశా గారు, లతా గారు, వాళ్ళిద్దరు ఏంటి, ఒక మొహమ్మద్ రఫీ, ఒక ఒక ముఖేష్, కిషోర్దా. ఒక కిషోర్దా, ఎస్ బాలసుబ్రహ్మణ్యం, ఘంటసాల, వీళ్ళకి నో రిప్లికా ఉండదు. మనం ఏంటంటే మన జీవితాంతం తరతరాలు మా పాట వింటూ ఉండండి, మమ్మల్ని మర్చిపోకండి అని ఆశీర్వదించి సరస్వతి దేవిలో లీనం అయిపోయారు, వీళ్ళు ఐక్యమైపోయారు. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. ఈసారి మిమ్మల్ని వచ్చినప్పుడు పర్సనల్ గా కలుస్తాను. చెన్నైకి వచ్చినప్పుడు చాలా విషయాలు మాట్లాడుకోవాల్సిన ఉంది. థ్యాంక్ యూ. తప్పకుండా. థ్యాంక్ యూ మీ సమయాన్ని థ్యాంక్స్ మాకు అమ్మా. ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా. థ్యాంక్ యూ.